హాయ్ ఫ్రెండ్స్. ఏంటి శ్రీరెడ్డిని సిద్ధార్థ రెడ్డి తమ్ముడిని పెట్టుకుని ఒకటే ట్రోల్ చేస్తున్నారు ఈ మహాకూటమి వాళ్ళు. యాక్చువల్గా ఆడపిల్లలు కొంచెం ఫాస్ట్గా ఉంటాయి, అంటే జనరేషన్ బట్టి ఫాస్ట్గా ఉంటే వాళ్ళని కొంచెం పొల్యూట్ చేసే కార్యక్రమాలు చేయటం కామనే. శ్రీరెడ్డిలో కపటం ఉండదు. ఏదో తన పాపం తనదైన శైలిలో జగనన్నకి సపోర్ట్ చేస్తూ కౌంటర్లు ఇస్తూ వాయిస్ ఇచ్చింది. అలాగే శ్రీరెడ్డి శ్రీరెడ్డి నిజంగా తెలివిగలదైతే శ్యామల గారిలాగా చాలా చక్కగా ఈ పాటి గ్రోనప్ అయిపోయి ఉండేది. ఆ అమ్మాయికి తెలియక ఏదో పొల్యూట్ చేసేసుకుంటుంది. పొల్యూట్ చేసుకోవటం కూడా తనంతట తాను కాదు, తన వ్యక్తిత్వాన్ని మంచితనం కల్మషం లేకుండా ఏదో తనకు నచ్చినట్టుగా మాట్లాడి తనదైన ఇదిలో చేస్తే వీళ్ళు దాన్ని ఏదో ట్రోల్ చేస్తున్నారు. యాక్చువల్గా శ్రీరెడ్డి గాను సిద్ధార్థ రెడ్డికి ఏంటి, సిద్ధార్థ రెడ్డి తమ్ముడు ఎంత మంచి క్యారెక్టర్. ఆడపిల్లల జోలికి పోవటం కానీ, ఒక ఆడపిల్లల్ని ఏదోలాగా మాట్లాడడం కానీ అసలు ఏ రోజు మనం ఎప్పుడు చూసింది లేదు. అంత మంచి క్యారెక్టర్ ఉన్న అబ్బాయిని పట్టుకొని ఏదో శ్రీరెడ్డితో ఎఫ్ఐఆర్ ఉంది, ఇవన్నీ ఏంటి? ఇది నాన్ సెన్స్. కాకపోతే తను వెళ్ళాలి అనుకుంటే అంత దూరం ఆమెతో ఆమె ఎక్కడుంది, ఈయన ఎక్కడున్నాడు, అసలు వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకున్నారు, ఏంటి దరిద్రం అంతా? పాపం వాళ్ళు అంటే పార్టీ ఓడిపోయింది కాబట్టి పార్టీలో ఉన్న వాళ్ళందరినీ ఈ రకంగా పొల్యూట్ చేసే కార్యక్రమం అనమాట. తమ్ముడు శ్రీ సిద్ధార్థ రెడ్డి అసలు ఎంత మంచి క్యారెక్టర్ అంటే, అమ్మా అని అంత చక్కగా పిలుస్తాడు ఆడపిల్లల్ని. ఏ రోజు ఎవరి జోలికి వెళ్ళింది లేదు. మరి వీళ్ళకి ఎక్కడ కనిపించిందో అంత దారుణమైన దరిద్రం కదా. ఇలాగే ఉంటారు, చేసేదేముంది. ఈ 5 సంవత్సరాలు వాళ్ళని ఎంజాయ్ చేయనీయటమే అలాగే.